హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే ఒక సింపుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే సాటర్డే అని చెప్పాను కదా, సో ఇంకా లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ వాస్విక్తో పంపించలేదు, ఎందుకంటే షన్వికి హాఫ్ డే ఉంటుంది, సో ఆ టైంలో ఇచ్చి రావచ్చు అని చెప్పేసి. సో దానికోసమే ఇంక ఇక్కడ మధ్యాహ్నం వంట చేస్తూ ఉన్నాను. అండ్ నేనైతే కొంచెం అల్లము అలాగే ఇంకా తులసాకులు ఉంటాయి కదండి, ఆ రెండు వాటర్లో వేసేసి కొంచెం మరిగించుకొని తాగుతామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం దగ్గు వస్తుంది అనమాట బాగా. సో తులసాకులు అల్లము మంచిదంటూ ఉంటారు కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పెట్టుకొని అందులో కొంచెం తులసాకులను అల్లం దంచి వేసుకున్నాను. అవి మరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ లోపు ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ అన్నమాట, పెసలు. మొన్న పెసర దోసకి వేసానని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్ లో. ఎప్పుడు పెసర దోసకి వేసినా కూడా కొంచెం ఇలా తీస్తాను, స్ప్రౌట్స్ అవుతాయి కదా, ఏదో ఒక రోజు ఈవినింగ్ స్నాక్ గా ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఇంకా అలాగా అవైతే మంచిగా మొలకెత్తాయి. ఇంకా ఒక బాక్స్ లో పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత సలాడ్ లాగా కానీ ఎలానో ఒకలాగా ఇచ్చేయొచ్చులే అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పప్పు చేస్తున్నాను అనమాట. బీరకాయ పప్పు, బీరకాయలు ఉన్నాయి ఇంట్లో, ఇంకా అందుకని చెప్పేసి బీరకాయ పప్పు చేద్దాం అనేసి ఇంకా అక్కడ బీరకాయ అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి నన్ను ఎవరో సిస్టర్ అడిగారు, మీరు బీరకాయ తొక్కు తీయరా అని చెప్పేసి. తీస్తాను, ఎందుకు తీయను, కాకపోతే కొంచెం లేతగా ఉన్నాయి అనుకోండి, త్వరగా రాదు కదా మనకి. ఇంకా అలా వచ్చినంత వరకు తీసి ఇంకా వాష్ చేస్తాం కాబట్టి ఇక అలా వేసేస్తాను అనమాట. కొంచెం ఒక రకంగా కొంచెం షార్ప్ గా ఉంటాయి. సో అలాంటి వాటికైతే మనకి బాగా వస్తాయి, కానీ ఇలాంటి చిన్న వాటికైతే మనకి పెద్దగా రావు కదా. సో తీస్తాను, ఇంకా రాలేదు కొంచెం లేతగా ఉందనుకుంటే ఇంకా కడిగి ఇక కర్రీ చేసేస్తాను అనమాట. సో అది ఇంకా ప్రీవియస్ వ్లాగ్ లో నేను చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్, ఇలాగా నమ్మకం నిలబెట్టుకోలేకపోయిందా అనేసి. కొంతమంది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. ఒక సిస్టర్ అయితే తెలిసిన ఆవిడే పాపం బాగా ఇబ్బంది పెట్టేశారు అని చెప్పేసి, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను సిస్టర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అవునండి, తెలిసిన వాళ్ళే మనకి ఇప్పుడు ఏంటంటే నమ్మలేకపోతున్నాం అనమాట. తెలిసిన వాళ్ళనే, చాలా మంది మన సొంత వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా మంది తెలిసిన వాళ్ళు అయినా కూడా డబ్బు విషయంలో ఎవరిని నమ్మలేకపోతున్నాము. సో మన ఫ్రెండే కదా, మన తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి మనం నమ్మేస్తున్నాం, కానీ బట్ వాళ్ళ మీద ఉంటది అనమాట. ఆ నమ్మకం నిలబెట్టుకుంటేనే కదా వాళ్ళు అప్పుడు ఒక మంచిగా అనిపిస్తారు. ఆ నమ్మకం నిలబెట్టుకోలేనప్పుడు ఇంకా వాళ్ళలో గొప్ప ఏముంటది చెప్పండి. నలుగురు మాట్లాడుకోవడానికి కూడా నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక అలా ఉండి ప్రయోజనం ఏముంది చెప్పండి. ఇప్పుడు మోసం చేస్తారు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి జరగాల్సినవి ఏ ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా. సో అలాగా ఎవరిని కూడా నమ్మలేము, బట్ ఇంకా అదంతా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటది అనమాట. సో అలా చిట్టి అనే కాకపోయినా ఇప్పుడు మనకి కూడా మనీ సేవింగ్ కి డిఫరెంట్ గా అయితే వచ్చేసాయి కదా. హాస్టల్లో కానివ్వండి, గోల్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ గా వచ్చాయి. నాకు వాటి గురించి పెద్దగా అయితే ఏమీ ఐడియా లేదనమాట, నేను పెద్దగా ఏం కట్టను కాబట్టి. సో అలా వచ్చాయి. ఇంకా అవన్నీ కూడా భయము అనుకుంటే మన దగ్గరే చక్కగా మంత్లీ కానీ వీక్లీ కానీ ఎంతో కొంత ఏదో ఒకటి కిడ్డీ బ్యాంక్ కానీ అట్లాంటిది ఏదో ఒకటి పెట్టేసుకొని చక్కగా సేవ్ చేసుకోవచ్చు, ఎంతో కొంత మనకు తోచినంత అలాగా. సో అదనమాట. ఇంక ఇక్కడైతే పప్పు పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఆ కషాయం అని చెప్పాను కదా, అది కూడా అంటే అల్లము తులసాకులు వేసుకొని కాసుకున్నాను కదా, సో అది కూడా కొంచెం హనీ లెమన్ వేసేసుకొని తాగేసాను అనమాట. తాగుతుంటే గొంతుకి ఎంత హాయిగా ఉందో నిజంగా. ఇంకా తాగేసిన తర్వాత ఇక్కడైతే ఇంట్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే ట్విన్ సిటీస్ అనమాట వీటి పేరు. సో ఇవి ఉన్నాయి కొన్ని. ఇంకెటు లంచ్ బాక్స్ పప్పు కదా, సో నంచుకోవడానికి కానీ లేకపోతే వాడి ఇష్టం, వాడి ఈవినింగ్ స్నాక్ ఎలానో ఒకలాగా తింటాడులే అని చెప్పేసి ఇంకా అవి కూడా అక్కడ ఫ్రై చేసేసాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఒక స్నాక్ బాక్స్ పంపించాను వాటితోనే. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ లాగాని పప్పులో కానీ చూస్తే నంచుకొని తింటాడులే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. మా వాడి లంచ్ బాక్స్ అయితే అసలు క్లీన్ గా వస్తుంది, కానీ ఒక్కోసారి స్నాక్ బాక్స్ మాత్రం క్లీన్ గా రాదు. అదేమంటే టైం అయిపోయింది, బెల్ కొట్టేశారని చెప్పి ఏవేవో చెప్తా ఉంటాడు. ఇంక ఇక్కడైతే పప్పు కలిపేసి పెట్టేశానండి. నెయ్యి వేయడం మర్చిపోయాను ఇందాక, అందుకని మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసేసి అలా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ కొంచెం కర్డ్ రైస్ అనమాట. సో అది వాళ్ళ లంచ్లోకి అయితే బీరకాయ పప్పు చేశాను. వర్షం పడుతుందబ్బా. ఈ వర్షంలో లంచ్ బాక్స్ ఇచ్చి రావడానికి మనం ఎక్కడ వెళ్ళాలి చెప్పండి.
ఇదిగోండి మా వారు వెళ్తున్నారు. కార్లో వెళ్తారు అక్కడ వరకు, స్కూటీ మీద వెళ్ళి అక్కడ నుంచి కార్లో వెళ్తారు. ఈ వర్షానికి చూడలేదు, నేను ఇప్పుడే చూస్తున్నా వర్షం పడుతుంటే. కారు తాళం అడిగారు, కారు ఎందుకు అని బయటకు వస్తే వర్షం పడుతుంది. యాక్చువల్గా ఈరోజు మా వారు నన్నే ఇచ్చి రమ్మన్నారు లంచ్ బాక్స్, కానీ నా వల్ల అవ్వలేదు, కొంచెం హెడేక్గా ఉంది. ఇంకా ఎక్కడ వెళ్తానులే అని చెప్పేసి అనుకున్నాను. అందులోని చూస్తే ఇంకా వర్షం పడింది అనమాట. తర్వాత తనే వెళ్తా అన్నారులేండి. నాకు నిజంగా వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే అస్తమాను ఇంట్లోనే ఎక్కడ ఉంటామో, ఒక అరగంట అయినా సరదాగా అలా వెళ్ళొచ్చినట్లు ఉంటుంది, అక్కడ స్కూల్లో టీచర్స్తో అయినా మాట్లాడినట్లు ఉంటుంది అని చెప్పేసి నేనే వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. కానీ ఇంక ఇవాళ వెళ్ళలేకపోయాను. అందులోని ఇంక వర్షం పడుతుంది కాబట్టి ఇక మా వారే వెళ్ళారనమాట. అండ్ ఇంకా తర్వాత అయితే అక్కడ గోరింటాకు, ఆషాఢ మాసం కదా, ఇంకా అత్తయ్య గోరింటాకు మిక్సీ పడితే ఇంకా అది కొంచెం ఇచ్చారు, కొంచెమే లేండి. అందులో నేను కొంచెం తీసుకొని మళ్ళీ కొంచెం అయితే అత్తయ్యకి ఇచ్చాను. ఇంకా మా వాడి లంచ్ బాక్స్ అనమాట, చూసారు కదా ఈ రోజు ఎంత క్లీన్ గా వచ్చిందో. డైలీ కూడా లంచ్ బాక్స్ అలానే వస్తుంది, బట్ ఒక్కోసారి స్నాక్స్ మాత్రం తినడం అనమాట. అదేమంటే చెప్పాను కదా బెల్ కొట్టేశారు, బ్రేక్ అయిపోయింది అనేసి ఏవో ఒకటి చెప్తాడు. నేను చూస్తే మాత్రం మళ్ళీ కూర్చోబెట్టి తినిపిస్తాను, ఒకవేళ వాడు షింక్ లో వేసేస్తాడు అనమాట ఒక్కోసారి. ఇక అప్పుడు మాత్రం ఏం చేస్తాం, మళ్ళీ ఇచ్చి తినమని చెప్పలేం కదా, సో ఇక అప్పుడు వదిలేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, వాడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఈ రోజు పాప మా వారు 2 సార్లు తిరిగారు, ఎందుకంటే మధ్యాహ్నం షణ్విక్ని తీసుకురావడానికి లంచ్ బాక్స్ ఇచ్చి, అండ్ 2:30కి ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఒకటి ఉందన్నమాట వీడికి, వాస్విక్కి. సో మళ్ళీ దానికోసం మళ్ళీ 2:30కి వెళ్ళారు. షణ్విక్ని తీసుకొని వాడికి 12:30కి అయిపోతే ఇంకా 1కి అలా వచ్చేసారు. మళ్ళీ 2:30కి లంచ్ చేసి మళ్ళీ వెళ్ళారు. ఇంకా వస్తూ వస్తూ వీడిని కూడా తీసుకొచ్చారనమాట. ఈ రోజు ఇంకా అలా కొంచెం అర్లీగా వచ్చేసాడు వీడు కూడా. ఇంకా అలా రాగానే స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, దానిలోనే నేను మొన్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు. మొన్న నేను చూపించాను కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను, ఆ టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి. అవి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ లేదంటే ఇలా స్ప్రౌట్స్లో కానీ కొంచెం అలా కలిపేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. ఇంకెటు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవి కొంచెం వేసేసి కలిపేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అవే ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే. ఇంకా సాటర్డే కదా, మార్నింగ్ అయితే నేను పూజ చేసుకోలేదు, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్కి ఇక్కడైతే మొన్న అమావాస్య వెళ్ళిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి పటాలు అవన్నీ కూడా ఈరోజు శుభ్రంగా తుడుచుకొని పూజా మందిరం మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా అలాగే ఈరోజు నైట్ అయితే పూజ చేసుకున్నాను. పొద్దున్న నా వల్ల అవ్వలేదండి అసలు. ఈ 2-3 డేస్ నుంచి కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా అలా పడుకుంటూ పోతున్నాను. ఇంకా లేచేసరికి 9:30 అలా అయిపోతుంది అనమాట. నా వల్ల అవ్వట్లేదు పొద్దున పూట. అందుకని చెప్పి ఈ రోజు కూడా ఇక నేను ఇలా ఈవినింగ్ టైమే చేసుకున్నాను. నైవేద్యంగా అయితే మామిడి పళ్ళు ఉంటే అవి పెట్టేశాను, అలాగే ఇంకా ఒక చిన్న గ్లాస్ పానకం కలిపి పెట్టేశాను అనమాట నైవేద్యంగా. ఇంకా అలాగా సింపుల్ గా ఈ రోజు నైట్ అయితే పూజ చేసేసుకున్నాను. లంచ్ అయితే ఆఫ్టర్నూనే తినేసానులేండి, నీరసంగా ఉందని చెప్పి. పూజ మాత్రం ఇంకా అలా నైట్ కి చేసుకున్నాను అనమాట ఈ రోజు. సో అది ఇంకా ఆషాఢ మాసం అయితే వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసమే కదండి. మరి ఎంతవరకు వచ్చే షాపింగ్లు అవన్నీ ఏమన్నా స్టార్ట్ చేశారా? శ్రావణ మాసం వస్తుందంటేనే ఇంకా అమ్మవారికి కావాల్సినవి కానీ చీరలు, నగలు అని చెప్పేసి రకరకాలు కొనేస్తూ ఉంటారు. సో మరి ఎంతవరకు వచ్చింది మీ షాపింగ్, అయితే స్టార్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి. అండ్ మన షాపింగ్ అయితే పెద్దగా ఏం లేదులేండి, నార్మలే అనమాట, మన గురించి తెలిసిందే కదా. కానీ పూజ ఎక్కడ చేసుకోవాలా అని చెప్పేసి మామూలుగా వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటాం కదా, సో ఈసారి ఎక్కడ చేసుకోవాలా ఏంటా అని చెప్పేసి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉన్నాను. అంటే చిన్న మందిరమే కదా, ఇంకా ఎక్కడ చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో అది చూడాలి మరి, ఇంకా అప్పటికి ఎలా ఉంటుందో, ఎక్కడ పెట్టుకోవడం మంచిది అనిపిస్తే ఇంకా అక్కడ పెట్టుకొని చేసేసుకోవడమే. ఇంక ఇక్కడైతే నైట్ అయిపోయింది కదా, ఇంకా పప్పు అయితే మిక్సీ పడుతూ ఉన్నాను దోశకు అనమాట. ఇంకా దోశ పిండి ఇక్కడ వేస్తూ ఉన్నాను. అండ్ నా టాప్ చూసి అయితే దడుచుకోకండి, చాలా లూజ్ ఫిట్టింగ్ ఉందన్నమాట. అది యాక్చువల్గా నా సైజు వెళ్ళే, ఎప్పుడో తీసుకున్నానండి, చెప్తే నవ్వుతారేమో. అయితే నేను అప్పుడు అంటే చూశాను, అది కాకపోతే ఏంటంటే ఫీడింగ్ టాప్ అనమాట, ఎప్పుడో తీసుకున్నాను అనమాట. అయితే అది తవ్వకాల్లో బయటపడింది ఈరోజు. అదేంటంటే మోడల్ కానీ దాని మీద వచ్చిన డిజైన్ కానీ మనకేంటంటే ఫ్లోరల్ డిజైన్ అనమాట, కొంచెం కలంకారీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్. సో అది ప్యాటర్న్ అంతా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చూడండి. మామూలుగా ఇక్కడ లైటింగ్ వల్ల ఏమో డల్ గా అనిపిస్తుంది కానీ, బట్ బ్రైట్ కలర్స్
తో చాలా బాగుంది అనమాట. దగ్గర నుంచి ఇప్పుడు చూస్తే హ్యాండ్ దగ్గర కనిపిస్తుంది చూడండి, అలా ఉంది. కలర్ కాంబినేషన్స్ అంతా బాగుంది అనమాట. అయితే నాకు నచ్చి తీసుకున్నా. మామూలుగా అనార్కలి కుర్తాస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాం కదా, ఆ లిస్ట్ లోనే వచ్చింది అనమాట. ఇక అక్కడ మొత్తం కూడా చూస్తే అది ఎక్కడ కూడా ఇది ఫీడింగ్ టాప్ అని చెప్పేసి మెన్షన్ చేసి లేదు. మామూలుగా మెన్షన్ చేయడం కానీ, మామూలుగా పిక్చర్స్ లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, అలా ఎక్కడ కూడా చూపించలేదు అనమాట. ఇంకా బాగుంది ప్యాటర్న్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. అది యాక్చువల్ గా నా సైజ్ ఎల్ అనమాట. నా సైజ్ లోనే తీసుకున్నాను, కానీ మరి మేబీ అది ఫీడింగ్ అవ్వడం వల్ల అంత లూజ్ వచ్చిందేమో. అయితే నేను అది ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా నేను చూడలేదు అనమాట. ఇంకా రాగానే జస్ట్ దాన్ని చూసి ఇంకా ట్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా నా దగ్గరే ఉంచేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఎందుకులే రేపు చూద్దాంలే అన్నట్లు, ఇంకా నా సైజే కదా ఫిట్టింగ్ బానే ఉంటది అన్నట్లు. బట్ ఇంకా తర్వాత రోజు చూస్తే అదేమో ఫీడింగ్ టాప్ అయిపోయింది అండ్ ఫిట్టింగ్ కూడా లూజ్ ఉంది. రిటర్న్ పెట్టేద్దామంటే నా దగ్గర ట్యాగ్స్ అవి లేవు. ఇంకా మళ్ళీ ట్యాగ్స్ లేకపోతే రిటర్న్ తీసుకోరు కదా, అందుకని చెప్పేసి సరేలే ఎలానో ఒకలాగా నైట్ టైం అన్నా యూజ్ అవుతుంది, కొంచెం ఫిట్టింగ్ లూజ్ ఉంటే ఏమైందిలే అని చెప్పేసి ఉంచేసుకున్నాను. కొన్ని రోజులు వేసుకునేది, ఏమి లైఫ్ టైం వేసుకోం కదా. ఫీడింగ్ అయితే ఏమి ఆ జిప్స్ కూడా ఇన్విజిబుల్ లాగా ఉన్నాయిలేండి, అసలు కనిపించట్లేదు అనమాట. ఇంకా నార్మల్ గానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను. కానీ టాప్ మాత్రం బాగుంది, మనకి కాటన్ లో వస్తుంది అనమాట. కాటన్ బ్లెండ్ లో అయితే వచ్చింది. సో లుక్ వైజ్ బాగుంది. ఎవరన్నా ఫీడింగ్ మామ్స్ ఉంటే దీన్ని కనుక నేను చూసి లింక్ ఉంటే పెడతాను, ఇంకొకసారి చూడండి. బాగుందన్నమాట, సాఫ్ట్ గా ఉంది, ఎక్కడ కూడా ఇరిటేషన్ అలా అయితే లేదు. సో అదనమాట, అలా ఉంది దాని స్టోరీ అయితే అదనమాట. సో అది ఇక ఈ రోజు వేసుకుంటే ఇంకా చాలా లూజ్ గా అనిపించింది. సర్లే కాసేపే కదా అనేసి ఇంక వదిలేసాను. ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి. అప్పటికప్పుడు వేసిన పిండి కదా, కొంచెం నేను చెప్పాను కదా పులిసిన పెరుగు వేసుకుంటే గనక మనకి దోశలు బాగా వస్తాయని చెప్పేసి అక్కడైతే నేను పెరిగే వేసాను. ఒక 4 to 5 స్పూన్స్ అలాగా వేసేసి నాకు కావాల్సినంత దోశ పిండి కూడా వేసుకొని వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకొని ఇంకా అలా దోశలు వేసుకుంటున్నాను. చక్కగా ఎర్రగా బాగా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే రేపు హాలిడే అయినా కూడా ఈరోజు మా పిల్లలు చూడండి పడి రాస్తున్నారు. ఎందుకంటే పడతాను అబ్బాయి. అయ్యో మాడి మసిగొబ్బైపోయా. అట్లు అంటే ఏం అట్లు అంటాడు? దోశలు రా, మామూలు దోశలు. అట్టు పప్పు పొన్మిరగాయలు పచ్చడి వేసుకో. అయితే సిమ్లో ఉందనుకున్నానప్పా, మాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనమే తినాలి. అయ్యో, వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూసుద్దామని వెళ్ళాను. వచ్చేసరికి అది కొంచెం అంటే మొత్తం కాదులేండి, జస్ట్ కొంచెం అలా మాడినట్లు అనిపించింది. సో ఇంకా మళ్ళీ మాడినట్లు మనమే తినాలి, ఎవరికన్నా వేసామంటే మాడినట్టు వేసావా అని చెప్పేసి అంటారు. సో ఇంక ఇక్కడైతే పప్పు చేశాను కదా మార్నింగ్. మామిడికాయ పచ్చడి, పొండు మిరగాయల పచ్చడి ఉంది. నీకు సరిపోయారు ఇద్దరు. ఇది పొండు మిరగాయల పచ్చడి అంటే ఇది తీసుకో. నువ్వు పప్పు ఎక్కువ వేసా నీకు. ఇంకోటేసేనా నాన్నకి? మా చిన్నోడికి అసలు పప్పు దిగదండి, పప్పు తక్కువ అనమాట. పచ్చళ్ళు అయితే బాగా తింటాడు. ఇంకా మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇట్లాంటివి, పచ్చిమిర్చి టమాటా పచ్చడి, ఇట్లాంటివి అయితే బాగా తింటాడు అనమాట. మా పెద్దోడేమో కొంచెం పచ్చళ్ళు తక్కువ. ఏమన్నా మామూలుగా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళు అనుకోండి, ఆమ్లెట్ ఉంటే మాత్రం కొంచెం నెయ్యి వేస్తే చక్కగా తినేస్తారనమాట వేడి వేడి అన్నంలో. సో అది ఇంకా అలాగా ఒకడికేమో మామిడికాయ పచ్చడి, ఇంకొకటికేమో పండుమిర్చి పచ్చడి వేసేసి కొంచెం పప్పు వేసేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత మేము కూడా దోశలు అయితే తినేసాంలేండి. ఇంక ఇక్కడైతే కిచెన్ లోకి ఒక ప్యాన్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడో వచ్చింది ఇది, నాకు ఎప్పుడో వచ్చింది. కాకపోతే ఇంకా వీళ్ళకి ఫస్ట్ దోశలు వేసేసి పెట్టేసిద్దాము
ఆ తర్వాత ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి మామూలుగా ఇంతసేపు ఉన్నానంటే గ్రేటే. ఏదైనా వచ్చిందంటే అసలు ఎంత పని ఉన్నా ఆపుకొని ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసిన దాకా నిద్ర పట్టదు. ఇంకా అలాగా పని చేయబుద్ధి కాదనమాట. ఇంకా కాకపోతే వీళ్ళకి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇక ఫస్ట్ వాళ్ళకి దోశలు వేసి ఇచ్చిన తర్వాత ఇక పని కూడా అయిపోయింది. గిన్నెలన్నీ కూడా కడిగేసాను, కిచెన్ మొత్తం క్లీన్ కూడా చేసేసుకొని అప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మామూలుగా నాన్ స్టిక్ లానే అండి, సెరామిక్ కోటింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా ఇలా కొంచెం క్రీమ్ కలర్ ప్యాన్స్. నా దగ్గర ఒకే ప్యాన్ ఉంది, ఒకే కడాయి ఉంది. ఇంకా అందుకని చెప్పి ఏదన్నా వండుకోవాలన్నా కూడా మళ్ళీ దాన్నే క్లీన్ చేసుకొని వండుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే గిన్నెలన్నీ అలా సింక్ నిండా వేసుకోకుండా ఏదైనా కావాలి అంటే మళ్ళీ వెంటనే కడుక్కోవడం వల్ల మనకి కొంచెం ఆ గిన్నెలు తగ్గుతాయి. ఒక రకంగా మంచిది అనమాట. ఇంకా అయినా కూడా అసలు ఉండాలే ఇంకొకటి అని చెప్పేసి ఇంకొక ప్యాన్ అయితే తీసుకున్నాను. మంచిగా ఇలా గ్లాస్ లిట్ అయితే వచ్చింది. ఇది లైఫ్ లాంగ్ బ్రాండ్ ఏదో అండి. సో క్వాలిటీ అయితే బాగుందన్నమాట. నేను నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా చేశాను దీనిలో, అయితే చాలా బాగా వచ్చింది. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, కానీ దీన్ని చాలా కేర్ గా యూజ్ చేసుకోవాలి. సాఫ్ట్ స్పాంజ్లు అట్లా ఉంటాయి కదా, సో వాటితోనే క్లీన్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. మెయిన్లీ హ్యాండిల్ ఈ కలర్ నాకు బాగా నచ్చి నేను అసలు లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మరీ పెద్ద ప్యాన్ అయితే ఏమీ కాదు, కానీ ఒక ½ kg వరకు నేను నెక్స్ట్ డే చికెన్ ఫ్రై చేశాను. చాలా క్విక్ గా అయిపోయింది. నేను చెప్పాను కదా ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంది అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. ఎవరికన్నా కావాలి అంటే చూస్తాము అంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది నాకు అరౌండ్ 1300 ఏమో పడినట్లుందండి. సో బాగుందన్నమాట. అది కొత్తవేమన్నా ఒకటి తీసుకున్నా కూడా మన కిచెన్ లోకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, కొత్తవేమన్నా కొనుక్కున్నాము అంటే. సో మెయిన్లీ మనకి కుక్ వేర్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకున్నామంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం, ఓపెన్ చేసిన దాకా వేసుకున్న దాకా అలాగా. సో అలా ఫైనల్లీ ఒక కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది కిచెన్ లోకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అత్తయ్య గోరింటాకు ఇచ్చారు కదా, సో ఇంకా గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నాకైతే పిచ్చిగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో అయినా కూడా ఒక చేతికి పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని ఒక చేతికి అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాను. సో అది ఆషాఢ మాసంలో రాగానే ఒకసారి పెట్టుకుంటారు, అయిపోయేటప్పటికి ఇంకొకసారి పెట్టుకుంటారు 2 సార్లు. సో ఇంకా అలా నేనైతే సింపుల్ గా ఇలా పెట్టేసుకున్నా. సింపుల్ డిజైనే బాగా నిద్ర వచ్చేస్తుందని చెప్పి. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.